డే 9, డే 8 పెరిగిన కేజీన్నరలో కేజీ తగ్గానన్న ఆనందంతో ఇంకో 1/2 kg మిగిలేదని బాధతో పొద్దున్నే వర్కౌట్ మొదలెట్టాను. ఇవాళ షోల్డర్ వర్కౌట్, షోల్డర్ ప్రెస్ అయింది, ఫ్రంట్ రైజర్స్ అయింది, ఇంకా చాలా వేరియంట్స్ మిగిలి ఉన్నాయి. ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఊరికి కెమెరా ఆన్ చేసా. తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే ఇంకా టైం టేబుల్ కూడా నేను ప్రిపేర్ చేసుకోలేదు. ఏ రోజు ఏ వర్కౌట్ చేస్తున్నానో ఏది చేయట్లేదని గుర్తుంటలేదు నాకు. ఒక్కొక్కసారి మన వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను, అంటే మన డంబుల్స్ బార్బుల్స్తో వర్కౌట్ వెయిట్లతో. తర్వాత వాకింగ్ ఒక్కొక్కసారి చేస్తున్నాను, ఒక్కొక్కసారి చేయట్లేదు. రన్నింగ్ అసలు అయితే ఇప్పటికీ 2 సార్లు చేసినట్టున్నాను అంతే. తర్వాత సైక్లింగ్ మోస్ట్లీ ఎవ్రీడే సైక్లింగ్ చేస్తున్నాను. ఇవాళ కూడా స్టోర్కి నేను సైకిల్ వేసుకుని వచ్చాను. సో ఏ రోజు ఏం చేస్తే ఎన్ని క్యాలరీస్ ఎంత త్వరగా బర్న్ చేయొచ్చు అన్న ఒక క్యాలెండర్, టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుందామని లాస్ట్ 2-3 వ్లాగ్స్ నుంచి అనుకుంటున్నా. మోస్ట్లీ డే 5 నుంచో డే 6 నుంచో నాకు గుర్తులేదు. ఇవాళ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటా. లైక్ అట్లీస్ట్ ఒక ఐడియా కోసం ఒక నోట్ ప్యాడ్లో రాసుకుంటా. వర్కౌట్ టైం టేబుల్ ప్రిపేర్ చేద్దాం రండి. జనరల్గా నేను చేస్తున్న వర్కౌట్స్ ఏంటి? 1 వాకింగ్, 2 రన్నింగ్, 3 సైక్లింగ్, తర్వాత క్యాలిస్థెనిక్స్, ఆ తర్వాత వెయిట్స్. ఈ 5 వర్కౌట్స్లోని ఈ 2 కొంచెం హెవీ వర్కౌట్స్ అనుకోండి, ఇవి కార్డియోలోకి వేసుకుంటాను. క్యాలిస్థెనిక్స్లో కార్డియో ఉంది, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను అలా తీసుకుంటున్నాను. సో డైలీ ఇవి ఒకటైనా పక్కాగా ఉండేలా చూసుకోవాలి. ఇవి వీలైతే 2 చేయాలి, లేదా 1, 2 or 1. సరే, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ప్లాన్ చేద్దాం, ఇప్పుడే ప్లాన్ చేసేద్దాం, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఐ విల్ టేక్ అరౌండ్ 5 to 10 minutes. వారానికి 7 రోజులు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఈ 7 daysలో మనం ఎలా పెట్టుకుందాం? మండే వాకింగ్తో స్టార్ట్ చేద్దాం, వర్కౌట్తో ముందుకెళ్దాం, క్యాలిస్థెనిక్స్తో ఎండ్ చేద్దాం. సో ఇది ఫస్ట్ 2 days టైంని బట్టి ముందు వెనక ముందు ఏదో చేద్దాం. నెక్స్ట్ 2 days సైక్లింగ్, క్యాలిస్థెనిక్స్ అండ్ వర్కౌట్. ఇవి కూడా అంతే, ఆ రోజు కుదిరిన టైమింగ్ని బట్టి మనకున్న పని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. అటు నెక్స్ట్ రన్నింగ్, వర్కౌట్, క్యాలిస్థెనిక్స్. సో ఇలా వీక్ని నేను డివైడ్ చేశాను. ఇది నేను ఫాలో అవుతానా అంటే 100% ఫాలో అవడానికి ట్రై చేస్తాను. వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్, ఏదో ఏ ఆర్డర్లో చేస్తానని ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సండే రెస్ట్ డే ఉండాలి, వారానికి 1 రోజు రెస్ట్ లేకపోతే చచ్చిపోతాం. సో దట్స్ ఇట్. ఈరోజు లంచ్లో మునగాకు పప్పు, ఒక 250 grams రైస్, వడియాలు, అంతే. డిన్నర్లో చికెన్ కర్రీ, 150 grams రైస్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.